నమస్తే కోసుకుమారి. మా దగ్గర రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాలు దాటిపోయింది ఈ ఉద్యమం. నాకు ఈ ఉద్యమం అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైనా ఉద్యమం చేస్తే అలాగే చేయాలి. నేను మళ్ళీ అమరావతి రైతులను కూడా చూశాను, అది కూడా చాలా మంచి ఉదాహరణ. కానీ ఇది ప్రాణత్యాగాలు జరిగాయి, ఎన్నో కష్టాలు నష్టాలు. ఏ నాయకుడు కూడా ఎంఆర్పిఎస్ని తప్పుపట్టినటువంటి సందర్భం నేను ఎక్కడా చూడలేదు. ఏ కమిషన్ వేసినా కూడా మాదిగులు అడుగుతున్నటువంటి మాదిగ సామాజిక వర్గం అడుగుతున్నటువంటి కోరిక సమంజసం కాదు అని చెప్పినటువంటి కమిషన్ ఒక్కడు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఉన్నటువంటి అన్ని రకాల పార్టీలు కమిషన్స్ వేశాయి. ప్రతి ఒక్కరు కూడా మొన్న ఇటీవల కూటమి వేసినటువంటి కమిషన్లో కూడా అది న్యాయమైనటువంటి కోరిక అని తేలింది. దీనికి సపోర్ట్ చేయనటువంటి నాయకులు లేరు. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇది న్యాయమైనటువంటి కోరిక అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే. ఓన్లీ రాజకీయంగా ఓట్ బ్యాంకింగ్ రాజకీయం వల్ల 30 సంవత్సరాలు టైం పట్టింది. అయినా కూడా వాళ్ళు పెరిగినటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం వల్లే ఇది సాధ్యమైంది. అంటే మాదిగలకైతే మాత్రం ఒక పితామహుల్లాగా ఆయన లైఫ్ లో మర్చిపోయేటువంటి వ్యక్తి అయితే కంపల్సరీ కాదు. కానీ కొన్ని వేల సంవత్సరాలకి సరిపడా భవిష్యత్తుని అయితే మాత్రం వాళ్ళకి మూట కట్టి బంగారు మూటని మాదిగల చేతికి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి ఆసక్తి లేదు. దీనికోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు. మామూలుగా ఈయన యాంటీగా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలో మాల మహానాడు అని పెట్టారు. దాంట్లో వచ్చినటువంటి జూపుడి ప్రభాకర్ గారు మీకు గుర్తుందా? మరి ఆయన ఒక టైంలో దాన్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు. ఆయనకు అవకాశం వచ్చింది, దాన్ని అడ్డం పెట్టుకుని మరి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అట్లాగా మాల మహానాడికి సంబంధించి వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్తు చూసుకున్నారు తప్ప. కానీ మందకృష్ణ మాదిగ గారు అయితే మాత్రం తనకి ఎంతమంది పదవులు ఆశ చూపించినా, ఎంత డబ్బు ఆశ చూపించినా, కేంద్ర పదవులతో సహా తిరస్కరించి నాకు వద్దని చెప్పేసి నాకు జాతి ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి ముందుకు నడిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా పాదయాత్ర అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చింది ఆయన. మొట్టమొదటి పాదయాత్ర చేసింది ఆయన. ఆయన ఎంఆర్పిఎస్ సాధించినటువంటి విజయాలు మహోన్నతమైన విజయాలు, మామూలు విజయాలు కాదు, చాలా విజయాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఎంఆర్పిఎస్ సాధించింది. కాబట్టి ఇలాగా ఎంఆర్పిఎస్ తన జాతి కోసమే కాకుండా బడుగు బలహీన పీడిత వర్గాల కోసం కూడా పోరాడినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల్లో అనేకమైనటువంటి విజయాలు. దీంతో పాటు ఎంఆర్పిఎస్ని ఎక్కడా వదలలేదు, తన జాతి ప్రయోజనాలను ఎక్కడా కూడా మారవలేదు. వాటి కోసం వెతుకుతూ నేర్చుకుంటూ కలబడుతూ నిలబడి ఎదిరించి మరి సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చుకొని తద్వారా రాష్ట్రాల్లో మరి చేసుకోవచ్చు, ఇది రాష్ట్రాలకు హక్కు ఉంది అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకున్నటువంటి మహోన్నటువంటి వ్యక్తి. కానీ చదువుకున్న తక్కువైనా తన జాతి కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా ఈ లోకం ఉన్నంతకాలం ఉండిపోతుందని చెప్పడం ఎటువంటి ఆసక్తి లేదు. ఇప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించి మాల మహానాడికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే స్వార్థపూరిత విధానం కాకుండా నిజంగా మాల మహానాడిని కానీ డెవలప్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఏమైనా కోరిక అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయమైంది. దామాషా ప్రకారం జనాభా దామాషా ప్రకారం ఎవరికి సంబంధించినటువంటి వాటా వాళ్ళు తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఒక చెరువు ఉంది, 4 గ్రామాలు ఉన్నాయి చుట్టూ. ఆ 4 గ్రామాలు ఖచ్చితంగా ఆ చెరువు నీటిని సమానంగా వాడుకోవాలి. ఒక గ్రామమే చెరువు నీళ్ళంతా వాడేసుకుంటాం, 3 గ్రామాలు ఎండిపోతాయి అంటే అది తప్పైనటువంటి విషయం కాదు కదా, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నీకు ఎన్ని నీళ్ళు వస్తాయి, నీకు ఉన్నటువంటి జనాభా ప్రకారం నీకు ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది అది న్యాయం. కానీ నాకు నా నీళ్లు ఇంకొకరి నీళ్లు అన్నీ కావాలి అంటే అది కుదిరేటువంటి పరిస్థితి కాదు. ఎవరు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి విధంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట రాజ్యాంగంలో ఖచ్చితంగా ఉంది. దాని ప్రకారం జరిగింది. ఇది ఖచ్చితంగా అయిపోయింది, కంప్లీట్ గా అయిపోయింది. కాకపోతే మాకు జనాభా ఎక్కువ ఉన్నారు, మాకు జనాభా తక్కువ ఉన్నారు, ఇంకొక కొంచెం మాకు వాటా వస్తుంది, ఈ వాటాల దగ్గర ఇక మీద పోరాటాలు జరిగేటువంటి అవకాశం ఉంటాయి తప్ప నాకు తెలిసినంత వరకు ఈ ఎంఆర్పిఎస్ విధానం అయితే మాత్రం అయిపోయినట్టే, కంప్లీట్ గా ఖచ్చితంగా అయిపోయినట్టే, సమస్య లేదు దీంట్లో. కాకపోతే ఇంకో కోర్టులకు వెళ్ళినా కూడా ఇది కాకపోతే తాత్కాలికంగా ఏమైనా ఆపగలుగుతారేమో తప్ప ఏది జనాభా లెక్క ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది చేశారు. కానీ ఇక ముందు రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మాల జనాభా మాకు ఎక్కువ ఉన్నారు, మాకు 7.5 ఇచ్చారు, మాకు ఇంకొక 5% రావాలి, ఇంకొక 0.5% రావాలి, లేకపోతే ఇంకొక 1% రావాలి అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి కొట్లాట జరుగుతుంది తప్ప ఇక ఇది మాత్రం అయిపోయినట్టే కంప్లీట్ గా. దీనికి నేను జడా శ్యామ్ కుమార్ గారిని ఆయన ప్రెస్ మీట్ చూశాను. నిజంగా చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు అంట, పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంట, ఈ రకంగా సంబోధిస్తూ మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా నేను చెప్పగలిగేది ఏంటంటే మాల మహానాడికి సంబంధించి నాయకులు పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే మరి ఏమయ్యేదో తెలియదు. కానీ దాని మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రాజకీయంగా లబ్ధి పొంది ఏదో ఒక పార్టీలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట్లాడతారు మరి చాలా వరకు కూడా. మరి అదేమో చూడాలి. కానీ
ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అంతు తెలుస్తాం, కూటమిని ఓడిస్తాం, మాకు టైం వస్తుంది, సుప్రీంకోర్టు అదేంది ఆ తీర్పుని చెడ్డ తీర్పు అది అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం కామెడీగా ఉంది అసలు. వాస్తవంగా మాట్లాడితే ఆయన జడ్జి ఒకప్పుడు ఆయన తెలిసి న్యాయ వ్యవస్థల గురించి తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడటం. ఇప్పుడు మామూలు ప్రాక్టీస్ లో ఉన్నాడు, లాయర్కి ప్రాక్టీస్ లో కూడా ఉన్నాడు ఆయన. ఒకప్పుడేమో టీడీపీకి జనసేనకి సపోర్ట్ చేసి వైసీపీని తిట్టినటువంటి వ్యక్తి, లాస్ట్కి వచ్చేటువంటి సమయానికి వైసీపీని పొగిడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి నాకు అర్థమైనంత వరకు ఆ ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఇప్పుడు మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమోషన్ని వాడుకోవడం కోసం, రాజకీయంగా వాడుకోవడం కోసం ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎత్తుగడ పన్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం నాకు అర్థమవుతున్నటువంటి విషయం. కానీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతలో మాత్రం బాధ మాత్రం కంపల్సరీగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండింటికి సంబంధించి విడిపోతున్నప్పుడు నిజంగా గుండెలు పిండేసేంత బాధేసింది, కానీ అలవాటు అయిపోలే. అలాగే న్యాయం అనేది ఎప్పుడైనా కూడా న్యాయమే, దానికి తాత్కాలికమైన బాధ ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి ఫలాలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి, దాంట్లో ఇంక వేరే సెక్షనే లేదు. కాబట్టి ఎంఆర్పిఎస్ అనేది న్యాయమైనటువంటి కోరిక అనేటువంటి విధంగా ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు తప్ప ఇప్పటి వరకు దాన్ని తప్పుపట్టినటువంటి వ్యక్తులు లేరు. అలాగే న్యాయబద్ధమైంది కాబట్టే దీనికి న్యాయం జరిగినటువంటి కోణంలో ఇదంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం వల్లే. 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం, చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఒకసారి కూడా రిజర్వేషన్స్ ఇచ్చారు, ఆ తర్వాత తీసేశారు. ఈ రకమైనటువంటి వేలో అందకృష్ణ మా దగ్గర కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎట్టకేలకు 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం ఫలించింది. మొన్న అయితే అంటే మనకి స్వతంత్రం వస్తే ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, మళ్ళీ జనవరి సంపూర్ణమైన స్వతంత్రం అని చెప్పేసి ఎట్లా అంటారు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినట్టు, అంటే వాళ్ళ కోరిక నెరవేరినట్టు, ఎంఆర్పిఎస్ ఉద్యమం కోరిక నెరవేరినట్టు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుతోటి సంపూర్ణంగా ఎంఆర్పిఎస్ స్థాపించినటువంటి ఈదుమూడి అనే గ్రామంలో, ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో దాన్ని 12 మందితో స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా. అలాంటిది మహోన్నతుడు ఉద్యమం అయ్యి ఈ రోజున ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసినంత వరకు 99%, ఇక మధ్యలో ఏం జరుగుతుంది ఏం తెలియదు, 99% ఎంఆర్పిఎస్ అనేటువంటి కథ ఇక ముగిసిపోయినట్టే. మహా అయితే జనాభా లెక్కలో ఏదైనా తేడా వచ్చి మాకు ఎక్కువ జనాభా ఉన్నారు, మాకు ఇంకో 1% రావాలో లేకపోతే ఒక 0.5% రావాలో అనేటువంటి పర్సంటేజ్ దగ్గర ఏదైనా జరిగితే వివాదాలు ఏదైనా జరగవచ్చేమో తప్ప దీన్ని పూర్తిగా రద్దు చేసేటువంటి విధానం అయితే కంపల్సరీగా ఉండదు. ఎందుకంటే పర్మనెంట్ గా చట్టం చేసేస్తారు దీన్ని. మరేమైతే చూద్దాం.